థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ విజయ్ కనకమేడల గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ భైరవం అంటూ మనందరినీ పలకరించబోతున్నటువంటి విజయ్ గారికి. ఏంటి మీరు ఒక్కరైనా విజిల్, మిగతా ఎవరు వేయట్లేదా? హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏందో సుధీర్ చెప్పినట్టు, మన శ్రీనివాసరెడ్డి భయ్య చెప్పినట్టు అందరూ అన్ని విషయాలు మాట్లాడేశారు. ఎందుకంటే అందరికీ ధనరాజు గారితో ఉన్న ఒక అసోసియేషన్. ఆడు ఎందుకంటున్నానంటే, నాకు ఇండస్ట్రీలో నా ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు. నేను ఫస్ట్ బావా అని పిలిచిన నా ఫస్ట్ ఫ్రెండ్ ఆడు. బలగంతో వేణుగా డైరెక్టర్ అయ్యాడు, రాఘవంతో నువ్వు డైరెక్టర్ అయ్యావు. ఇద్దరు కామెడీలో కలిసి సీరియస్ సినిమాలు చేస్తున్నారంటే మరి ఇంకా కామెడీ సినిమాలు ఎవరు ఇస్తారో తెలియదు. నేను కామెడీ నాకు చాలా దూరం రా, నా సినిమాలు చూస్తున్నావు కదా. నేషనల్ అవార్డు విన్నర్ సముద్రగని గారు ఈ కథ విని ఓకే చేసిన ఎంత గొప్ప కథ అర్థం చేసుకోవచ్చు. నాకు శివ రైటింగ్ చాలా ఇష్టం ఉండే. విమానం చూసి నేను చాలా ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ నుంచి అలా వాష్రూమ్కి వెళ్ళిపోయి ఏడ్చేసాను. నేను అలా తుడి చేసుకున్నాను. నేను అంత ఎమోషనల్ స్టోరీ అది. అలాగే ఈ సినిమా కూడా, ఈ స్క్రిప్ట్ కూడా నాకు చెప్పాడు ధనరాజు, నాకు ఒక ఐడియా రూపంలో చెప్పాడు అన్నమాట. చెప్పాడు, అదిరిపోయిందిరా, కానీ వేణుగాడు కుదిరినట్టు కుదిరేస్తా లేదు, ఒకసారి ఆలోచించరా డైరెక్ట్ చేయడం కోసం, ఒకసారి ఆలోచించరా అంటే, లేదురా అంటే వాడు ఎలా చేస్తాడు ఎలా చేయలేడని మాత్రం నాకు ఎప్పుడు డౌట్ లేదండి. ఎందుకంటే మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ సినిమా జరుగుతున్నప్పుడు సుకుమార్ గారికి కూడా షార్ట్లు చెప్పాడండి వీడు. ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు అరే ఇలా తీస్తే బాగుంటుందేమో, సరే ఎలా అయితే బాగుంటుంది వాళ్ళు చెప్తుండేవాడు. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట, అన్ని క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే వాడికి. యాక్టింగ్ చేస్తూనే అన్ని క్రాఫ్ట్స్ కూడా దాని మీద గ్రిప్ బాగా పెంచుకున్నాడు. డెఫినెట్గా అది ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మన సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా బెస్ట్ ఎమోషనల్ ఫెల్ అవార్డు, అంత ఎమోషనల్గా సినిమా తీసాడు అనుకుంటున్నాను. డెఫినెట్గా బాబా 21st నువ్వు మంచి సక్సెస్ కొట్టాలి. థ్యాంక్స్ బాబా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ వాడు పర్లేదు మాట్లాడతా. అక్కడ ఒకటి పెట్టారు ఎదురుగా, వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఉంది. ఓకే, అయితే భద్రాచలం నుంచి వాడు, అక్కడ తాడేపల్లిగూడి నుంచి నేను, ఇద్దరం ఒక చోట ఇన్స్టిట్యూట్లో కలిసాం. మాతో జర్నీలో చెమ్మక్ చంద్ర, విజయ్ కనకమేడల, నేను ముగ్గురం ఆల్మోస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నాం. వాడు కూడా యాక్టర్ అవుదామని వచ్చాడు. ఈ జర్నీలో మెల్లిమెల్లిగా బావా రివీల్ చేయి బావా, అందరూ నిజం అనుకుంటా. నాకు అప్పుడు ఏం తెలియక వచ్చాను రా, ఇది పెద్ద వైరల్ అయిపోద్ది ఇప్పుడు. ఇది నిజం, బాగా చేస్తాడు యాక్టింగ్. ఆ తర్వాత వాడి కష్టం, వాడి థాట్ ప్రాసెస్ మార్చుకొని వెళ్ళాడు. నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే, నేను మా ఫ్రెండ్ హరీష్ అని ఉండేవాడు. అతను ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయమంటే తీసేసి దాన్ని చూపించాలి. ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉండేది అప్పుడు. అక్కడికి వెళ్ళి బావా నేను డైరెక్షన్ చేశానని వీడు చూపించి, అప్పటికే చాలా కొన్ని చేశాడు. చూస్తున్నాడు మొత్తం. చూసి ఒకటి అడిగాడు నన్ను. హీరో సూసైడ్ చేసుకునేటప్పుడు విషం తాగుతాడు అందులో. ఆ డబ్బా మీద నేను విషం అని రాశా. అది ఇంత పెద్ద అక్షరాలతో. ఎవడైనా అలా రాస్తాడారా విషం అని, ఎవడైనా నమ్ముతాడా అన్నాడు. అవును కదా, అలా అమ్మరు కదా అని చెప్పి అలా వాడికి ఫస్ట్ చూపించాను నేను. చాలా న్యాచురల్గా వాడు ట్రై చేస్తాడు. ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పాలంటే నాకు వేణు కానీ నువ్వు కానీ అందరు డైరెక్టర్లు నాకు ఇన్స్పిరేషనే కదా. అది థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ అడగగానే వచ్చినందుకు. భైరవం కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా. థ్యాంక్ యూ. అలాగే వేణుకి ధనరాజు కూడా ఒకటే సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ అయింది, జై సినిమా నుంచి. ఇద్దరు ఆర్టిస్టులుగా చాలా మంచి సక్సెస్ అయ్యారు. అలాగే వేణుగాడు కూడా సక్సెస్ అయిపోయి, నువ్వు కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అయ్యి కష్టాలు మొత్తం తీరిపోవాలని కోరుకుంటున్నావా. థ్యాంక్ యూ. 21st డెఫినెట్గా రాఘవం అందరినీ చాలా మనసుగా హత్తుకునేలాగా చేస్తానేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలే ఈ సంవత్సరం విజయ్ అన్న పేరుతో ఉన్న వాళ్ళందరికీ అదృష్టం మామూలుగా లేదంట.